ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక రోజు మరొక ఉదయకాల ప్రార్థన సహవాసము మేల్కొల్పు ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన హృదయాలు మేల్కొల్పబడాలని, మన యొక్క స్థితి అంతా కూడా మేల్కొల్పబడాలని, ఆలోచన విధానం మేల్కొల్పబడాలని, మనం కలిగి ఉన్నటువంటి ఒక విధమైనటువంటి ధోరణి మేల్కొల్పబడాలని, మన యొక్క ప్రవర్తనలో మనం కనపరుస్తున్నటువంటి వక్రస్థితి మేల్కొల్పబడాలని, ఇంకా మనలో ఉజ్జీవం నింపబడాలని ఎంతో ఆశతోనూ ఆశయంతోనూ ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఈ ఉదయమున నిన్ను సంతోషపరచాలని, దేవునికి వాక్యం చేత సంతోషపరచాలని, జీవగ్రంథంలో చక్కటి మాట మీ అందరికీ తెలిసిన మాటే. సాయంత్రము ఒకవేళ ఏడుపు వచ్చినా లేదా దుఃఖం వచ్చినా ఉదయం అయ్యేటప్పటికీ సంతోషం వస్తుంది అని. అంటే సంతోషం అనేది ఉదయకాల సమయంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. మన యొక్క స్థితి అంతా కూడా మరి ఒక శక్తివంతమైనటువంటి స్థితిలోనికి మార్చబడి, మన యొక్క అణువణువు కూడా బలపరచబడి, నూతనమైనటువంటి తేజస్సుతో, నూతనమైనటువంటి ఆలోచన విధానముతో మనకి కొత్త రోజు ఇవ్వబడుతుంటుంది. అందుకని విలాపవాక్యములు అంటాడు ఏమిటంటే, అనుదినము నూతనమైన వాత్సల్యత అంటాడు. ఉదయమున సంతోషము కలుగునని సెలవివ్వబడుతున్నటువంటి లేఖనాలని మనము పరిశీలన చేసినట్లయితే, ఉదయముననే చక్కటి సంతోషం అనేది మనకి ఉదయకాలంలో దాగి ఉంది. ఈ సంతోషమైనటువంటి స్థితిని మనం ఎరిగి ఆ విధంగా సంతోషముతో మన యొక్క రోజును మనం ప్రారంభిస్తే, ఉజ్జీవంతో మన రోజును ప్రారంభిస్తే, ఒక ఎనర్జీతో మనము రోజును ప్రారంభిస్తే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అంతే సంతోషముగా, అంతే ఉజ్జీవముగా, అంతే శక్తివంతంగా మార్చబడతాయి. అలా కాకుండా దుఃఖముతోనో, వేడుపుతోనో, వేదనతోనో మన రోజును ప్రారంభిస్తే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, అంతా కూడా అలాంటి వేదనకరమైనటువంటి స్థితిలోనే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఉదయమున సంతోషము కలుగును. రాత్రి ఒకవేళ దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఉదయం ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. దయచేసి ఆ యొక్క సంతోషాన్ని స్వతంత్రించుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యమును మీ ముందుకు తీసుకురావడం గల కారణం ఏమిటంటే, ఉదయముననే మీకు సంతోషం కలగాలని. ఎందుకని? దేవుని యొక్క వాక్యము మనసులను తెప్పరిల్లజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంటుంది. దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞానం నేర్పుతుంటుంది. దేవుని యొక్క వాక్యము మరి మనకి వెలుగై ఉండి త్రోవను చూపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతగానో ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటుంది. ఎంత శక్తివంతమైనటువంటి వాక్యము ద్వారా మేము ముందుకు వచ్చినప్పుడు మరి వాక్యములు ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని ఎరిగి మీరు సంతోషించగలరు. సంతోషముతో మీ రోజును ప్రారంభించగలరు. సంతోషముతో మీ పనులు ప్రారంభించగలరు. సంతోషముతో మీ చుట్టూ ఉన్నవారితో మీరు కాలము మరి లేక మీ సంభాషణ, మీకు సంబంధించినవన్నీ కూడా సంతోషంతో చేయగలుగుతారు. కాబట్టి ఉదయముననే సంతోషముగా మీ రోజును ప్రారంభించండి. దేనికి వాక్యములు దాగి ఉన్న సంతోషాన్ని వెతకడం కొరకే ఈ మేల్కొల్పు ప్రార్థనలో మీ కొరకే ఉదయముననే ఎత్తబడుతున్నటువంటి వాక్య పరిచర్యలోనికి రండి. ప్రియ సహోదరుడా, సంతోషము మరి గొప్ప గొప్ప
కార్యాలను తీసుకొస్తూ ఉంటుంది. సంతోషము కలిగినటువంటి స్థితి ఒక చక్కటి ఔషధం. అది చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కటి బలాన్ని ఇస్తుంది, చక్కటి ఎన్విరాన్మెంట్, చక్కటి వాతావరణాన్ని మన చుట్టూ అది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. కాబట్టి సంతోషముగా మీ రోజును ప్రారంభించండి. ప్రియ సహోదరుడా, మీకున్నటువంటి ఆలోచన సరళి లేక మీ యొక్క ప్రవర్తన, నడవడిక, విధి విధానాలు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి అయినా మీ విధి విధానాల్లో మీ మోస పద్ధతులన్నీ కూడా విడిచిపెట్టి సరైనటువంటి త్రోవలో, సరైనటువంటి విధానంలో మీ రోజును ప్రారంభించండి. మరి ఆ యొక్క జీవితాల్లో, ఆ యొక్క బ్రతుకులలో ఎప్పుడు చూసినా ఒక విధమైనటువంటి విచారము, ఒక విధమైనటువంటి శ్రమలు, ఒక విధమైనటువంటి వేదనలే ఉంటూ ఉన్నాయంటే గల కారణం ఏమిటంటే సంతోషాన్ని మీరు వెతకలేకపోతున్నారు. ఎందుకని మీరు ఈ సంతోషాన్ని వెతకలేకపోతున్నారు? మీ మనసులు సంకుచితమైనటువంటి మనసులుగా ఉంటున్నాయి. ఒకరికి హాని చేసే మనసులుగా మీ మనసులు ఉంటూ ఉన్నాయి. కృతజ్ఞత లేనటువంటి మనసులుగా మీ యొక్క మనసులు ఉంటూ ఉన్నాయి. చేసిన మేలును మరిచిపోయి ఆ యొక్క మనసుని, ఆ హృదయాన్ని కఠినమైనటువంటి హృదయాలుగా మార్చుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, నిన్ను నష్టపరిచిన వాడితో సహా నువ్వు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. నీకు హాని చేసిన వాడితో సహా నువ్వు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. అది కదా దేవునికి వాక్యము, లేదా దేవుని యొక్క మాట మనకు నేర్పుతుంది. క్రీస్తు విధానం అది కదా. క్రీస్తు అనేటువంటి దైవ కుమారుని మనం వెంబడిస్తున్నప్పుడు ఆయన ఏదైతే మనకి కనపరిచాడో, ఏదైతే మన కొరకు చేసి ఉన్నాడో దానినే మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ఒక చక్కటి మేల్కొలుపుతో నీ హృదయాన్ని తెప్పరిలా చేసుకుని సంతోషంతో నీ రోజును ప్రారంభించు. సంతోషంతో నీ పనులు ప్రారంభించు. ఒక ఉల్లాసంతో నీ రోజును ప్రారంభించు. రోజంతా కూడా నీకు దీవెనకరంగా ఉండబోతుంది. దేవుడు చక్కనైన దీవెనకరమైన మేలుతో నేను నింపబోతున్నాడు. నీకు ఈ సంతోషము ఇష్టమని అనిపిస్తే కనుక కళ్ళు మూసుకొని కొరకు నేను ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, ఉదయముననే సంతోషము దొరుకుతుంది. అవునయ్యా, ఆ సంతోషాన్ని వెతికే వారంగా మేము ఉండాలి. ఇదిగో ప్రభా, ప్రయాసను బట్టి, మాకున్నటువంటి ఒక విధమైన నిర్లక్ష్యాలను బట్టి, మాకున్నటువంటి మూర్ఖత్వాన్ని బట్టి, మాకున్నటువంటి అలసత్వాన్ని బట్టి, మాకున్నటువంటి తప్పుడు నడవడికను బట్టి మేము ఎన్నో పోగొట్టుకుంటున్నాం. మా జీవితాల్లో వేదనకరంగా మార్చుకుంటున్నాం. ఈ మేల్కొలుపు ద్వారా మేము ఒక సంతోషంలో ఉండాలనేటువంటి ఒక తీర్మానానికి వస్తుండగా మాకు సహాయం దయచేయండి. ఈ తీర్మానమును బట్టి మేము సంతోషంగా ఉండడమే కాదు, మా చుట్టూ ఉన్నవారు, మా సమాజాన్ని మేము సంతోషంగా మార్చేటటువంటి ఒక ధన్యత మేము కలిగి ఉండే కృప చూపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.